ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 16వ వచనము. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. విత్ లాంగ్ లైఫ్ విల్ ఐ సాటిస్ఫై హిమ్ అండ్ షో హిమ్ మై సాల్వేషన్. పరిశుద్ధ గ్రంథంలో ఆయుష్ కాలంను పొడిగించి దీర్ఘాయువు చేత తృప్తిపరచబడినవాడు హిజ్కియా రాజు. హిజ్కియా దేవుని నామాన్ని ఎరిగినవాడు, దేవుణ్ణి ప్రేమించినవాడు గనుక అతనిని మరణం నుండి తప్పించి ఆయుష్ను పొడిగించి 15 సంవత్సరాల ఆయువును తిరిగి ఇచ్చాడు. అతడు దేవునికి మొర్రపెట్టాడు, అతనికి దేవుడు ఉత్తరమిచ్చాడు. శ్రమలో బాధలో దేవుడు అతనికి తోడయుండి అతనిని విడిపించాడు. అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి నీవు బ్రతుకవు అని చెప్పినప్పుడు అతడు ముఖమును గోడ తట్టు త్రిప్పి యెహోవాకు ప్రార్థన చేశాడు. అతడు యథార్థ హృదయుడు, సత్యంతో దేవుని సన్నిధిని నడిచినవాడు, దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని జరిగించినవాడు కనుక దేవునితో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనమని ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి అతనిని జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాల ఆయుష్ను తిరిగి ఇచ్చాడు. అంతేకాదు శత్రురాజుల నుండి వారి చేతిలో పడకుండా రక్షించాడు, వారి నుండి విడిపించాడు. అంటే దేవుడు హిజ్కియా యథార్థతను మరచిపోయాడా? లేదు. అంటే హిజ్కియా గుర్తు చేస్తేనే కానీ దేవుడు జ్ఞాపకం తెచ్చుకోలేదా? లేదు. దేవుడు హిజ్కియాను పరీక్షించాడు. దేవుడు మనలను కూడా మరచిపోలేదు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అది దేవుని ఆజ్ఞ లేనిదే వచ్చిందా? లేదే. నీ జీవితంలో కూడా దేవుని ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. కానీ నీవు పశ్చాత్తాపంతో దేవుడు ఇచ్చిన కష్టాన్ని బట్టి దేవునిని అడగాలి. హిజ్కియా ఏ విధంగా అయితే కన్నీరు విడుచుచు దేవుని బ్రతిమాలుకొన్నాడో అదే విధంగా నీకున్న ఇబ్బంది, కష్టము, నష్టము గురించి, శ్రమ గురించి దేవుని నీవు అడగాలి. అడిగి నీవు కూడా హిజ్కియా వలె తిరిగి పోగొట్టుకున్న దానిని పొందుకోవాలి. మన నుండి దేవుడు కోరుకుంటున్నది అదే, మన యథార్థత, మన ప్రవర్తన. అది చూసి నీ దేవుడు నీకు సమస్తమును దయచేయగలడు. నీవు అడిగినది ఇచ్చి నిన్ను తృప్తిపరచేవాడు, నిన్ను రక్షించుకునేవాడు, నీకు సమస్తమును నీ ఎడల దయచేయువాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయనా ప్రతి వారి హృదయంలో నాయన మీరే వారితో మాట్లాడండి దేవా. వారు ఏ స్థితిలో ఉన్నారో, కృంగిన స్థితిలో ఉన్నారా నాయన, కష్ట నష్టాలు, శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో నాయన ఎటువంటి స్థితిలో ఉండి వారు మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి ప్రార్థనని ఆలకించండి అయ్యా. వారికి నాయన తిరిగి ఏదైతే పోగొట్టుకున్నారో నాయన తిరిగి వారు పొందుకునేటట్టు సహాయం దయచేయండి. ప్రార్థన అవసరతను కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో రకాల తండ్రి ప్రభువా వారి ఇబ్బందులలో, ఇరుకులలో మీరే సహాయముగా ఉండి వారిని నడిపించండి దేవా. ఆయన సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.